హాయ్ అండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా ఈ 3 కొలతలు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ 3 కొలతలు కరెక్ట్గా చూసుకుని అయితే కట్ చేసుకోండి. ఓకేనా. నేనైతే 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఒకవేళ ఒక్కొక్క కస్టమర్ ఒక 7-8 బ్లౌజులు కానీ 10 బ్లౌజులు కానీ అంటే ఎక్కువ కుట్టించుకునే కస్టమర్స్ అయితే ఒకేసారి ఇస్తారనమాట. వాళ్ళకి మీరు ఆతృతతో అన్నీ ఒకేసారి కట్ చేద్దామని కట్ చేయబాకండి. కత్తి షార్ప్నెస్ పోద్దండి. ఇలా 3 కట్ చేసుకోండి. ఓకేనా. అయితే 3 అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు సపోజ్ ఒక 12 వరుసల వరకు పడుద్ది అనమాట. ఒక హ్యాండ్ కట్ చేసేటప్పుడే అన్ని వరుసలు పెట్టి మనం కట్ చేసామనుకోండి కత్తి అయితే షార్ప్నెస్ పోద్దనమాట. చూసి కొన్ని వరుసలు మాత్రం హ్యాండ్ పై పొర ఒకసారి కింద పొర ఒకసారి కట్ చేసుకోండి. ఓకేనా. ఆతృతతో అంటే 10 బ్లౌజులైనా ఒకేసారి కట్ చేసేద్దాం, తక్కువ టైంలో కట్ చేసేద్దాం అనుకోవచ్చు. అందుకే చెప్తున్నాను అనమాట. కత్తి షార్ప్నెస్ పోద్ది. ఇంకా మళ్ళీ మనం వేరే బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు కష్టం అవుద్ది అనమాట. ఓకేనా. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఇదిగో ఈ ఫస్ట్ కుట్టు నుండి ఈ ఫస్ట్ కుట్టు వరకు కొలత వేసుకుని ఇలా చూసుకోవాలన్నమాట. ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా చూసుకోవాలి. నెక్ కింద నుండి ఇలా కొలత వేసుకుని చూసుకోవాలి. ఓకేనా. నాకైతే 21 ఇంచు వచ్చిందండి. చెస్ట్ లూజు 21 ఇంచు వచ్చింది. అలాగే ఇది మనం కుట్టిన బ్లౌజ్ అయితే ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ మనం కుట్టింది కానట్లయితే ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఒకసారి చూసుకోండి. ఇది ఎక్కువ ఉందా కరెక్ట్గానే ఉందా చూసుకోండి. ఓకే. ఖర్చులతో పాటు ఈ డాట్ కూడా కలుపుకుని నాకు కరెక్ట్గానే కట్ చేసుకుంటే అంటే బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ చెస్ట్ లూజు 21 వచ్చింది కదా. ఈ 21 ఇక్కడ ఒకసారి మార్క్ చేసుకుని ఆ తర్వాత నడుం పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. చెస్ట్ లూజు, నడుం పొడవు, ఆర్మ్ లూజు ఈ 3 కొలతలు మనం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కట్ చేయాలంటే 13 ఇంచులు వచ్చింది. అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తాను నేను. 13.5 ఇంచులు కట్ చేస్తాను నడుం పొడవు. అలాగే ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ షోల్డర్ నుండి ఇక్కడ ఈ కుట్టు వరకు ఈ ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ వరకు కొలత వేసుకుని చూసుకోవాలి. ఇలా షోల్డర్ నుండి ఇలా కొలత వేసుకుని చూసుకుంటే నాకు 8.5 ఇంచులు వచ్చిందండి ఆర్మ్ లూజు. 8.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుని ఇప్పుడైతే కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవి ఒకదాని మీద ఒకటి 3 వేసాను అనమాట. 3 లైనింగ్లు ఒకసారి కట్ చేస్తున్నాను. అయితే ఇది క్లాత్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఏమన్నా ఉందేమో ఒకసారి కింద ఎక్కువ తక్కువ లేకోకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఈ పీసులు ఏమన్నా కట్ చేసేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఈ పీసులు ఒకసారి ఇలా కట్ చేసేస్తే ఎక్కువ తక్కువ క్లాత్ ఏమన్నా కొంచెం అవతలకి ఉన్నా కూడా అది కాస్త కరెక్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని అలాగే ఖర్చు కావాలి కదా మనకి. ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చుకి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఖర్చు నుండి టేప్ ఇలా పట్టుకుని పైకి 13.5 ఇంచులకి మార్క్ చేసుకుని అలాగే పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కదా. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇది చెస్ట్ లూజ్ ఎంత 21 కదా. 21లో సగం 10.5కి ఇలా పెట్టుకుని టేప్ ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఆర్మ్ లూజు నడుం లూజ్ అండి. నడుం లూజ్ ఎంత
ఇదిగో ఎంత అయితే అంత ఇలా మడత పెట్టుకుని ఆ ఖర్చు నుండి ఈ ఖర్చు వరకు మడత పెట్టుకుని పట్టుకుని ఇలా ఒక మార్క్ చేసుకుని వెనకాల డాట్ కావాలి కదా, డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని మనకి ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎగస్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ కలిపి పావు తక్కువ 6 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి నేను. 5.75 ఇంచులకి మార్క్ చేసి అలాగే ఒక పావు తక్కువ 3 ఇంచులకి నెక్ మార్క్ చేస్తున్నా. షోల్డర్ ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకుంటా. అలాగే ఇక్కడ నెక్ కిందకి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కిందకి వచ్చేసరికి 3 ఇంచులు ఉండాలన్నమాట, పైనేమో పావు తక్కువ 3 ఇంచులు. దాన్ని ఒక లైన్ డ్రా చేసుకుని అలాగే ఇక్కడ చంక డౌన్కి కూడా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వీపు భాగం ఎంత ఉందో చూసుకుని ఇలా ఆది జాకెట్ ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఒక మార్క్ చేసుకుని అలాగే ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఒక పావు ఇంచు ఖర్చు కోసం అన్నమాట. ఆ తర్వాత ఇది ఇక్కడ ఒక గీత మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ మనకి చంక డౌను 5.5 ఇంచులు సరిపోద్దండి. 8.5 ఇంచులు కదా మనకి ఆర్మ్ లూజు. ఇక్కడ 5.5 ఇంచులకి ఒకసారి మార్క్ చేసుకుని చూసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత క్రాస్గా ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. క్రాస్గా మార్క్ చేసుకున్నది ఇలా 1.35 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా ఒక గీత, ఆ గీతకి కలిపి అలాగే ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగా చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా దీన్ని ఏం కదపాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంచేసుకుని ఇంకా దీన్ని ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసుకుని మనకి నెక్ వర్క్ బ్లౌజ్ కుట్టట్లేదు కాబట్టి మనం నెక్ కూడా మార్క్ చేసుకుని ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా వర్క్ బ్లౌజ్ కుడితే కనుక ఇంకా నెక్ కట్ చేయకుండా ఆపుకోవాలి. వర్క్ బ్లౌజ్ కాదు కాబట్టి కట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇటువైపు మనం ఒకవైపు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక వైపు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా మనం మూడు బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నాం కదా, ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసుకుని కరెక్ట్గా చేసుకుని ఇలా మడత పెట్టుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా మడత పెట్టుకోవాలి. అంటే మనకి ఆర్మ్ లూజ్ ఎంత, ఆర్మ్ లూజ్ని బట్టి ఈ హ్యాండ్ ఎంత వెడల్పు మడత పెట్టుకోవాలో తెలుసుకోవచ్చండి. ఇది ఆర్మ్ లూజు 8.5 ఇంచులు కాబట్టి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే హ్యాండ్ ఒక 1 ఇంచ్ కలుపుకుని అంటే 9.5 ఇంచులు వచ్చేలాగా మడత పెట్టుకుంటే సరిపోద్ది అనమాట మనకి. ఓకే, 9.5 ఇంచులకి మడత పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత ఇక్కడ మడత పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇది ఎక్కువ తక్కువ ఏమన్నా లేకోకుండా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇది ఒకవేళ పీసులు కానీ క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత పైపింగ్ వేస్తున్నానండి హ్యాండ్కి, ఒక 1/2 ఇంచ్ సరిపోద్ది నాకు. ఆ తర్వాత ఇది హ్యాండ్ ఎంత పొడవు ఉందో ఒకసారి ఇలా చూసుకోవాలి. ఇలా 7 ఇంచులు ఉందన్నమాట. 7 ఇంచులు, ఈ 7 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ నుండి ఇలా పైకి 7 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఆ తర్వాత
స్కేల్ ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చంక డౌను 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి నేను. 3.5 ఇంచులకి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎంత, ఆర్మ్ లూజు 8.5 ఇంచులు కదా. ఇలా టేప్ ఇలా పట్టేసుకోవాలి క్రాస్గా. ఇలా పట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకుని అలాగే హ్యాండ్ లూజు, మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దీన్ని కూడా ఒకసారి ఇలా పట్టేసుకుని ఆది బ్లౌజ్ని ఇలా పట్టుకుని హ్యాండ్ లూజు అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇలా మడత పెట్టుకుని మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఇలా నెమ్మదిగా కిందకి ఆ గీతలో కలిసేలాగా ఇలా క్రాస్గా ఇలా హ్యాండ్ మార్క్ చేసుకోవాలి. ఇలా చూసారా ఎంత ఈజీగా మనకి హ్యాండ్ మార్కింగ్ అయిపోయిందో. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా కొన్ని బండ గుర్తులు గుర్తు పెట్టుకున్నామంటే మన సొంత బ్లౌజులు మనం కుట్టేసుకోవచ్చండి. ఇంకా బయట ఇవ్వాల్సిన పని లేదనమాట. ఇలా హ్యాండ్కి షోల్డర్ మీద ఒక టక్స్ పెట్టేసుకుని ఖర్చు దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఈ 80 సెంటీమీటర్ల క్లాతులే అనమాట, అంటే పూజ కాడ పెట్టుకున్నాయి అన్నమాట. ఇంకా వీటినే లైనింగ్ ఏం చేస్తున్నారో కొంచెం ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి కొంచెం ఇక్కడ కొంచెం కష్టపడాలి. ఫ్రంట్ పార్ట్కి చాలినట్టు ఉందన్నమాట క్లాత్. చూసుకుని వేసుకోవాలి. ఇలాగా వేసుకుని ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజు ఉక్సులు పట్టి వైపు ఇలా పట్టుకుని షోల్డర్ నుండి ఇలా ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఇలా కొలతేసుకోవాలండి. ఇలా కొలతేసుకుని ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒక మార్క్ చేసుకుని ఇలా మళ్ళీ దీన్ని ఇలా పట్టుకుని హుక్స్లు పట్టిని క్రాస్ బెల్ట్ వరకు, క్రాస్ బెల్ట్ ఖర్చు అలాగే డాట్కి కూడా మన క్లాత్ వచ్చేలాగా ఇది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత అలాగే మనం సైడ్ జాయింట్ వైపు సైడ్కి కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కరెక్ట్గా మార్క్ చేసేసుకుని ఇలా రౌండ్ తిప్పేసుకుని ఇక్కడ ఒక 2 ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ పడాలి కాబట్టి ఇక్కడ. ఆ తర్వాత అది బ్లౌజ్ ఇలా తీసుకుని ఖర్చులతో కలిపి కొలుసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ ఖర్చు కూడా కలిపి కొలుసుకోవాలి. సాగకుండా కొలుసుకోవాలండి ఫ్రంట్ పార్టు. ఇలా 13.5 ఇంచులు పెడుతున్నానండి నేను. 14 ఇంచులు వచ్చింది కాబట్టి 14 ఇంచులు వచ్చింది కానీ 13.5 ఇంచులు సరిపోద్ది. అంటే క్లాత్ కొద్దిగా సాగినట్టుగా అనిపించింది నాకు. 13.5 ఇంచులకి ఫ్రంట్ పొడవ పెట్టుకుని ఇలాగా మనం ముందుగా మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు
ఖర్చు దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఆ టక్స్ నుండి ఇలాగా లో చంక మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఇలా లో చంక మార్క్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచు. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఓకే, అయిపోయింది. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దామండి. క్రాస్ బెల్ట్ కట్ చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుండి ఇలా టేప్ పట్టుకుని కొలత వేసుకోవాలి. కొలత వేసుకుని మనం డాట్ ఎంత వేయాలనుకుంటున్నాం? 1 ఇంచ్ వేయాలనుకుంటున్నామా, 1.5 ఇంచ్ వేయాలనుకుంటున్నామా, 1.5 ఇంచ్ వేయాలనుకుంటున్నామా, ఎంత వేయాలనుకుంటున్నామో అంత మనం ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో కొలుసుకున్న దాంట్లో నుండి అంత డాట్కి తగ్గించి ఈ క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇలాగా అంతే, చాలా ఈజీ. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేనైతే 1.5 ఇంచ్కి డాట్ వేయాలనుకుంటున్నాను. 1.5, 2.5 ఇంచులు తగ్గించుకుని ఇంకా క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే మనకి అయిపోయినట్టే. ఓకేనా? ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.